సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈరోజు సార్ గౌరవ ముఖ్యమంత్రి మరియు గౌరవ డీజీపీ గారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ సార్ అరైవ్ అలైవ్ అనే ప్రతిష్టాత్మకమైన ఈ ప్రోగ్రామ్ని జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త నినాదంతో సార్ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని చెప్పేసి, రోడ్డు ప్రమాదాలు నివారించాలనే ఉద్దేశంతో దగ్గర బ్లాక్ స్పాట్ సార్ చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మేము తమ చేత చేయిస్తున్నాం సార్. ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి పౌరుని కూడా చేరడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు తమరు గౌరవనీయులైన మన బోధన ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అడ్వైజర్ గారు మరియు ఫైర్బీన్ అహ్మద్ గారు, సంజయ్ గారు, మిగతా అందరికీ పెద్దలందరికీ నమస్కారం సార్. ఈరోజు ఈ ప్రతిష్టాకరంగా మన ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో, ఈ డీజీ గారి ఆధ్వర్యంలో ఈ అరైవ్ అలైవ్ క్షేమంగా ఇంటికి తిరిగి రండి కార్యక్రమాన్ని సార్, ఇది ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ప్రమాదాల బారి నుంచి పడుతున్నారు సార్. హెల్మెట్ వాడకపోవటం, సీట్ బెల్ట్ పెట్టడం, వారి కుటుంబాలను కూడా, ఈ విక్టిమ్స్ ఫ్యామిలీ మరణించిన వాళ్ళ కుటుంబాలను కూడా వాళ్ళని పిలిచి వాళ్ళతో కూడా ప్రచారం చేపిస్తాం సార్. ఈ 2030 వరకల్లా 50% ప్రమాదాలు తగ్గాలని నినాదంతో ముందుకు పోతున్నాం సార్. ఈరోజు మాకు ఈ కార్యక్రమానికి తమరు హాజరైనందుకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి తమరు చేతుల మీదుగా హెల్మెట్లు పంపాల్సి ఉంటుంది సార్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆలోచించుకుంటూ, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సాల్వ్ చేసుకుంటూ, ఏదైతే రోడ్డు ప్రమాదంలో చనిపోవడానికి రీజన్స్ ఏంటి, దాని మీద కూడా అవగాహన చేయడానికి ఈరోజు సమీక్ష పెట్టారు. కన్సర్న్ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, డీజీపీ గారు, మన పోలీసు వాళ్ళందరూ కలిసి ఒక్కటి అడుగుతా ఉన్నాను, దయచేసి మీరు డ్రింక్ చేసి నడపద్దు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇష్టంకి వచ్చినట్టు పోతే, ఇదేమో హైవే, ఈ స్పీడ్లు వస్తాయి, ఇటువంటి పాటించాలి. మీరు కూడా ఒకటి స్పీడ్ బ్రేకర్ వేయించండి. నేను చెప్తాను వాళ్ళకు కూడా స్పీడ్ బ్రేకర్ వేయండి, వాళ్ళకి చెప్పేది వేసేద్దాం. ఈ విధంగా ఎక్కడైతే ఉన్నాయో చేస్తే, ఎందుకు వేస్తూ ఉన్నాం, అటు కుటుంబంని పోషించే వ్యక్తి ఇదనైతే ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మంచి ప్రోగ్రామే, కానీ ఇట్లా వదిలేయద్దు. శ్రద్ధగా మన కొరకు చేస్తున్నా లేదా, ఎలిమెంట్ పెంచగానే అయిపోదు. ఎలిమెంట్ ఓన్లీ శాంపుల్గా మీరు ఎలిమెంట్ పెడితే కొన్ని దాంట్లకు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, సేవ్ కావడానికి అవకాశం ఉంది. కానీ వేరే కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి.
అవన్నీ తొలగించడానికి మరి స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇక్కడి నుంచి వస్తారు, ఈ షెడ్ అడ్డం వస్తుందని అంటున్నారు. మరి లయన్స్ క్లబ్ల వాళ్ళు అవసరమైతే షిఫ్ట్ చేసి నోటీస్ ఇచ్చేయండి, అటు పక్కన పెట్టియండి. ఎటైనా కానీ డిస్టర్బ్ కాకుండా చేయాలని, అదేవిధంగా మీరు కూడా బాగా చదువుకోవాలి. మీకు మంచి షూస్ ఇస్తున్నాం. రేపు జూన్ నుంచే స్కూల్, మంచి షూజు, మంచి డ్రెస్సులు ఇవన్నీ బాగిద్దాం. చదువుకొని మంచి విద్యావంతులై ఉండాలి. ఎందుకంటే మనకు ఎన్ని ఆస్తులున్నా సరిపోవు. ఆ భగవంతుడు చిన్నోడికి డబ్బులు ఉన్నవాడికి బ్రెయిన్ ఇచ్చాడు, బ్రెయిన్ అంటాడు. ఇది దీంతోనేనా అన్ని చదువుడు. డబ్బులు లేని వాడికి కూడా ఇచ్చాడు. అదే ఆలోచించుకుంటూ చదవాలి. ఎస్ ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏంటికి నేను చదువుకుంటే ఆడికంటే ఎక్కువ మంచిగా చేయొచ్చు. ఆ ఆలోచన రావాలి మీకు కూడా. ఇక్కడే మనం అందరం బాగుపడతాం. నేను ఇప్పుడు బుక్ రిలీజ్ చేస్తున్నాను మీ అందరికీ, చదువుకున్న వాళ్ళకు. రేపు 23 ఎల్లుండి ఐటీ చేసిన వాళ్లకు 250 గర్ల్స్ అండ్ జెంట్స్కు ఎగ్జామ్ పెట్టి ఒక కంపెనీ వాళ్ళని పిలిపించాం. 4 months 3 months వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు బెస్ట్ ఉన్న వాళ్ళని 50% ఆర్డర్స్ ఇస్తా ఉన్నాం. ఏమని కంపెనీలో మీరు మీకు మాకు అవసరం పడుతుంది, మీకు ఫ్యూచర్ ఉంది అని ఆర్డర్స్ ఇస్తారు. ఆ విధంగా ఎవరికి ఫ్యూచర్ ఉంది? బాగా చదువుకున్న వాళ్ళకి. అంతేనా? లేకుంటే ఇళ్ళ లెక్క ఆగం తిరిగిన వాళ్ళక? బాగా చదువుకున్నారు. మళ్ళీ తాగి మోటార్ సైకిల్ వేస్తే ఊళ్ళల్లో దాదాగిరి చేస్తే